సరే మీరు ఇంతసేపు సుందరీకరణలో భాగంగా మూసీ గురించి తీసిరు. మూసీ సుందరీకరణ పేరుతోటి పేదల ఇల్లులు కూలగొట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టడం కరెక్టేనా? పేదల ఇల్లులు ఎక్కడ కూలగొట్టలేదు. ఇదంతా ఏమవుతుందంటే ఎక్కడైతే మూసీ డెవలప్ అవుతుందో, డెవలప్ అయితే హైదరాబాదు అనేది ప్రపంచ పటంలో ఒక పెద్ద సిటీగా తయారవుతుంది. ఇట్లా తయారైతే రేవంత్ అన్నకి పేరు వస్తుంది అని ఒక కుళ్ళుతో కొంతమంది చేసింది. ఇప్పుడు కొంతమంది టీవీ ఓపెన్ చేసిన ఏదో ఓపెన్ చేసినా కూడా ఈ కాలనీలో మా ఇల్లు కూల్చారు, ఈ కాలనీలో మా ఇల్లు కూర్చునేసి నిరుపేదలు మొత్తుకుంటారు. అంటే వాళ్ళకి మళ్ళీ ఎవరైతే ఇల్లులు కూల్చడం జరిగిందో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అదే ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లులు కట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఇల్లు ఎక్కడ ఒకరికన్నా ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు అదే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు మూసీ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయింది? చర్చలు జరుగుతున్నాయి. చర్చలు మాత్రమే వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, 10,000 మంది బాధితులు ఉన్నారు. రికార్డ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, మీరు ఆర్టీఎల్ వేసుకుని వస్తుంది. 10,000 మంది బాధితులు ఉన్నారు. 10,000 మందికి సరిపడా సిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఆల్రెడీ లాక్ చేయడం జరిగింది. ఒకవేళ చాలా మంది కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయంటే, మీరు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఉన్న దగ్గర ఇస్తే మేము ఇక్కడ బిజినెస్ చేసుకునేటోళ్ళం, మాకు వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు మీకు లింకప్ అయ్యి ఉండం కాబట్టి మాకు వేరే చోట ఇస్తే మా బిజినెస్లు ఖరాబ్ అవుతాయి అంటే, అలాంటి సమస్యలు చిన్న సాధారణ మనిషి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వీకరించి అక్కడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అధికారులతో మాట్లాడి ఎక్కడైతే ఇల్లు తీసేయడం జరుగుతుందో ఆ దగ్గర వాటిని ఎక్కడన్నా ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడనే ఇల్లు కట్టించే విధంగా, ఆ కట్టించే ఇల్లుల దగ్గర కూడా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు కట్టే విధంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా స్కూల్ కాలేజ్ లేదు. మీ అందరూ ఇప్పుడున్న తరం చూస్తున్నారు, రేవంత్ అన్న భవిష్యత్ తరాన్ని చూస్తున్నారు. సో ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాల్లో అంటే బడ్జెట్ ఆల్రెడీ లేదు, ఆల్రెడీ తినేసినారు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని నడుపుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికలు ఏంది? బడ్జెట్ లేదని ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్ లేనప్పుడు మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అనేది మీరు ముందే అనౌన్స్ చేయవద్దు కదా? 6 గ్యారంటీలు ఇప్పుడు ఒక్కొక్కటి చిన్నగా ఇప్పుడు సర్దుకుంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఇప్పుడు ఇంటి ఖర్చులకి డబ్బులు లేవు, ఇంటి ఖర్చులకి డబ్బులు తెలిసినప్పుడు పైసలు లేవంటే అనకూడదు కదా వాస్తవానికి. పైసలు అందుకే కదా సృష్టించడం జరుగుతుంది. ఈరోజు ఫోర్త్ సిటీ తీసుకొని వస్తాము, లేకపోతే మూసీ డెవలప్మెంట్, లేకపోతే హిల్ట్ పాలసీలో చేయడం, ఇవన్నీ దేనికి? ఇప్పుడు హిల్ట్ పాలసీలో చేస్తారు, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ రేపొద్దున రెగ్యులరైజ్ చేసుకోవాలి, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. ఏంటంటే ఆదాయాన్ని క్రియేట్ చేయడం కూడా రావాలి. ఆ చేస్తాను పూర్తి నమ్మకం మాకుంది కాబట్టి హామీలు ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నదానికి ఆల్రెడీ మిగులు బడ్జెట్ అయితే ఉంది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, అది ప్రజలందరికీ తెలిసిన సత్యమే కదా. మరి మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఎందుకు ఆయన హామీలన్నీ ఏది చేయలేదు? ఎందుకు దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు? ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వలేదు? ఎవరికి ఎక్కడికి పోయినాయి హామీలన్నీ? దళిత బంధు ఎక్కడికి పోయింది? అంటే డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఇవ్వలే. మనిషి బుద్ధి ఎక్కడ తెలుస్తుంది? అవకాశం చేతిలో ఉన్నప్పుడు, ఆ చేయకపోయినప్పుడే తెలుస్తుంది. క్లియర్గా అక్కడ తెలుస్తుంది. అందుకే ప్రజలు ఈరోజు తీసి పడేసినారు. ఎంపీలో ఒక సీట్ మొత్తం అమలు చేస్తున్నారు. 1 by 1 అవుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు 1 by 1 అవుతూనే ఉన్నాయి. కొన్ని హామీలు ఉన్నాయి. సన్న బియ్యం ఉంది, అడిగినారా? మేము చెప్పామా? కానీ ఇస్తున్నాం కదా. ఒక్కొక్కటి ప్రజలకి ఏది అవసరమో అప్పటికప్పుడు నిరంతర రిపోర్టులు తెచ్చుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన రోజుకి 18 గంటలు మీరు చూస్తూనే మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా రేషన్ షాప్ల దగ్గర సన్నబియ్యం తీసుకునేటప్పుడు ఎంతమంది క్యూ కడుతున్నారు ఎప్పుడైనా గమనించారా? క్యూ కడుతున్నప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు క్యూ ఎందుకు కడుతున్నారు? కరెక్ట్ క్వశ్చన్. ఇది క్యూ ఎందుకు కడుతున్నారు? వాళ్ళు ఈరోజు సన్న బియ్యం ఇచ్చినారు, తినాలి కాబట్టి జనాలు వచ్చినారు. మొన్నటి వరకు ఏమైంది? దొడ్డు బియ్యం ఇస్తే ఒక్కళ్ళు కూడా బియ్యం తీసుకోక ఆ బియ్యంతో పందికొక్కులకి వ్యాపారం చేసి సన్న బియ్యం ఇస్తారు. మంచికే అనుకుందాం, ఉదాహరణకు మంచికే అనుకుందాం. జనాలందరూ పోయి కుప్పలుగా రేషన్ షాపుల దగ్గర క్యూ కడుతున్నప్పుడు రేషన్ షాపులు పెంచవచ్చు కదా రాష్ట్రంలో? ఇప్పుడు ఉంది, నెక్స్ట్ జరుగుతుంది 3 నెలల్లో. ఇప్పుడు రేషన్ షాప్ది వస్తుంది. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు దానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది. దానికి ఎక్కడంటే ఓవర్ నైట్ పెంచే ఉండవు, దానికి ఒక టర్మ్ ఉంటుంది. పాత వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోవాలి. ఇప్పుడు 3 monthsలో జరుగుతుంది.